శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీనిఖిల గురుభ్యో నమః. గురుదేవుల ఆశీస్సులతో ఆదేశాలతో చండీ దశమహావిద్య సాధన సహిత అరుణగిరి ప్రదక్షిణ దీక్ష మన సిద్ధమంత్రం సాధకుల సహాయ సహకారాలతో విజయవంతంగా పూర్తి చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. గురుదేవుల మహాసంకల్పానికి రామకార్యంలో పాల్గొన్న ఉడతల వలె మనవంతుగా పాలు పంచుకోవడం మన జన్మకి సార్థకతను ఇస్తుంది. సనాతన ధర్మం కోసం నిస్వార్థంగా ముందుకు వచ్చి శారీరక కష్టాలు లెక్క చేయకుండా దీక్ష చేయటం కేవలం నిఖిల గురుదేవుల శిష్యులకు మాత్రమే సాధ్యం. భారతావనిలో చండీ దశమహావిద్య సాధనా సహిత అరుణగిరి ప్రదక్షిణ దీక్ష సనాతన ధర్మ పరిరక్షణ సంకల్పంతో ఇంతకు మునుపెన్నడూ ఎవ్వరూ చేయలేదని మన సాధకులంతా గర్వంగా చెప్పుకునే క్షణాలు ఇవి. అందుకే దీక్ష 7వ రోజునే మన సంకల్పానికి అనుగుణంగా ఆలయాల్లో ప్రభుత్వ పెత్తనాన్ని తొలగిస్తూ పురోహితులకు ఆగమశాస్త్ర పండితులకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ జీవో రావటం మన దీక్షకి తక్షణ ఫలితంగా శుభసూచకం లభించింది. ఇది ఎడారిలో వాన చినుకుల వలె మొదలై పెను తుఫానుగా మారి సంపూర్ణ ప్రక్షాళన త్వరలో జరుగుతుందని ఆశిద్దాం. అత్యద్భుతంగా సాగిన మా దీక్షా వివరాలను క్లుప్తంగా పంచుకునే ప్రయత్నం చేస్తాను. నిస్వార్థంగా సనాతన ధర్మం కోసం తప్ప ఇతర కోరికలు లేకుండా నాతో ఎవరైనా అరుణాచలంలో సాధన చేయడానికి రాగలరా? ఎవరి ఖర్చులు వారివే, నా ఖర్చులు నేనే భరిస్తా అని మన టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేశాను. ఆసక్తి చూపిన ఒక 25 మంది సాధకులతో సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఏర్పాటు చేసి వివరాలన్నీ అందులో షేర్ చేశాను. వచ్చే సాధకులను కోఆర్డినేట్ చేయడానికి ఒక స్వామిని నియమించాను. ఆయన మీరు గణపతి నవరాత్రుల్లో చేయించిన హోమానికి 25 మంది భాగస్వాములు అయ్యారు కదా, ఇది కూడా 25 మందితో మొదలైంది అన్నారు. నేను అప్పుడు చెప్పాను, దీక్ష మొదలయ్యే సమయానికి 11 మంది మాత్రమే ఉంటారు చూడండి అని. అలానే వివిధ కారణాలతో చాలామంది డ్రాప్ అవ్వగా దీక్ష మొదలయ్యే సమయానికి సరిగ్గా 11 మంది నిస్వార్థ సాధకులు హాజరయ్యారు. ఆలయంలో నందీశ్వరుని ముందు అందరం దీపాలు వెలిగించి సంకల్పం చెప్పుకోగానే సరిగ్గా అదే సమయానికి అక్కడి సాధు పుంగవులు శంఖారావాలు ఆగకుండా చేశారు. అత్యంత శుభసూచకంగా మంగళప్రదమైన శంఖారావం వినగానే మా అందరికీ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. స్వధర్మ పరిరక్షణ, ఆలయాల పవిత్రతని కాపాడాలనే మన సంకల్పం తప్పక నెరవేరుతుంది అన్న నమ్మకం అరుణాచలేశ్వరుని సన్నిధిలో నందీశ్వరుని సాక్షిగా ఆయన అనుగ్రహంతో మేము గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాము. మెల్లగా చినుకులు మొదలయ్యాయి. అది ప్రకృతి పులకరింతగానే అందరూ భావించి సంతోషంగా ప్రదక్షిణ చేశారు. వర్షం పెరిగినా ఎక్కడైనా ఆగుదామని ఒక్కరు కూడా అనలేదు. చక్కగా గొడుగులు, రెయిన్ కోట్స్ వేసుకొని అరుణాచల శివ అనుకుంటూ మార్గమధ్యంలో వచ్చే ఆలయాలు, వాటి విశిష్టతని, ఆ ఆలయాల్లో ఏ మంత్ర సాధన చేస్తే మంచిది, ఏ సమస్యకి ఏ ఆలయంలో పూజాదులు చేస్తే మంచిది వంటి రహస్యాలు నేను వివరిస్తూ ఉంటే సాధకులంతా చక్కగా శ్రద్ధతో పెన్ను పుస్తకాలు తెచ్చుకొని అన్ని వివరాలు నోట్ చేసుకున్నారు. అరుణగిరి చుట్టూ దశమహావిద్యలు శీఘ్రంగా సిద్ధించే పవర్ స్పాట్స్ అత్యంత గుప్తంగా ఉన్నాయి. ఇవి సిద్ధపురుషులకు తప్ప మరెవ్వరికీ తెలియవు. మన ఛానల్ కొత్తగా చూసేవారు అనుకోవచ్చు, అబ్బో మీరేమైనా సిద్ధపురుషులా, మీకెలా తెలిసాయి మరి అని. నేను సిద్ధపురుషుడని కాను, మీలాగే సామాన్యుడిని. కానీ మా గురుదేవులు శ్రీ శ్రీ నిఖిలేశ్వరానంద సరస్వతి స్వామివారు సిద్ధాశ్రమ సిద్ధగురువులు. ఇప్పటికీ తమ శిష్యులను అనుగ్రహిస్తూనే ఉన్నారు. అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలో ఎక్కడ ఏ మహావిద్యాశక్తి ఉంది, ఆ పవర్ స్పాట్ ఎంత మేరకు వ్యాపించి ఉంది, ఏ రోజు ఏ మహావిద్య ఎక్కడ చేయాలో మొత్తం గురుదేవులే నాకు ధ్యానంలో ప్రణాళికను సూచించారు. ఆ పవర్ స్పాట్స్ యొక్క లాజికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను సాధకులకు తెలియజేశాను. మొదటి రోజు దశమహావిద్యల్లో మొదటిదైన ఖాళీ సాధనని చేశాం. వర్షం పడుతున్న
ఆ రాత్రి వేళలో పక్కన ఉన్న తుప్పల్లోంచి పాములు తేళ్ళు వస్తాయేమో అన్న అనవసర భయాలు లేకుండా అమావాస్య చీకటిలోనే ధైర్యంగా నేను ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చొని సాధన చేశారు. నమ్మకం అంటే అలా ఉండాలి. కాళీ చక్రంలో ఉండే పరివార దేవతలను ఆహ్వానించాక మూలమంత్ర సాధన మొదలుపెట్టాము. ఒక సాధకురాలు ఆ పరివార దేవతల శక్తిని తట్టుకోలేకపోయారు. వెంటనే ఆమె సాధనని విరమింపచేశాను. ఆమెను స్వాంతనపరిచి సాధనా స్థలానికి కొంచెం పక్కగా వెళ్ళి తనకు ఎందుకు అలా అయిందో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తుండగా ఇటుపక్క సాధనా స్థలంలో ఒక అద్భుతం జరిగింది. శ్రద్ధతో కాళీ మంత్ర జపం చేస్తుండగా సాధకుల వద్దకు ఒక అపరిచిత వ్యక్తి వచ్చి కూర్చున్న సాధకులను మెల్లగా తగులుతున్నాడు. గుప్పున మద్యం వాసన వస్తుండడంతో ఆ వ్యక్తిని పక్కకి తప్పించే ప్రయత్నం చేశారు. కొన్ని క్షణాల్లో ఆ వ్యక్తి అక్కడి నుంచి నిష్క్రమించారు. ఆ సమయంలో నేను అక్కడ లేను. ఆ సాధకురాలికి జాగ్రత్తలు చెప్తూ ఉన్నాను. సాధన పూర్తి అయ్యాక సాధకులు ఇది వివరిస్తూ ఉంటే నా ఒళ్ళు పులకించిపోయింది. స్వాములు, వచ్చింది ఎవరో కాదు, కాలభైరవ స్వామి. కాళీ జపానికి ముందు పరివార దేవతలతో సహా కాలభైరవుని కూడా ఆహ్వానించాము కదా, రాకుండా ఎలా ఉంటాడు? ఆ వాలకం, మద్యం వాసన మనకి పరీక్ష. నిఖిల గురుదేవుల శిష్యుల సాధన ఎలా జరుగుతుందో చూడడానికి స్వయంగా భైరవుడే వచ్చాడని ఆయన స్వరూప వర్ణన వివరించి చెప్పేసరికి మన సాధకుల ఆనందానికి అవధులు లేవు. నేను గుర్తిస్తానేమో అని అదే సమయానికి నన్ను పక్కకి పంపించాడు. నన్నెప్పుడు కాపాడుతూ ఉండే నా భైరవస్వామి లీల ఇది. ఇలాంటి దివ్యానుభూతులతో రెండవ రోజు గిరిప్రదక్షిణ తారా మహావిద్యా సాధనని వర్షం కుమ్మరిస్తున్న రెట్టించిన ఉత్సాహంతో సాధకులు పూర్తి చేశారు. మూడవ రోజు షోడశ యొక్క మూలస్వరూపమైన బాలామంత్ర సాధన చేశాము. మిగతా విద్యలు నిస్వార్థ సంకల్పంతో ధర్మ పరిరక్షణకి మాత్రమే సాధన చేయగా, బాలామంత్ర సాధన లోక కళ్యాణంతో పాటు వ్యక్తిగతంగా వీరి ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడే విధంగా సాధన చేసుకోవడానికి గురుదేవులు అనుమతినిచ్చారు. శాప విమోచనం, ఉత్కీలనం అన్నీ చేసి సాధకులకు ఈ సాధన తర్వాత కూడా నిత్యం సాధన చేసుకునే విధంగా ఉపదేశం ఇవ్వడం జరిగింది. ఆ రోజు సాధన ఎంత అద్భుతంగా జరిగిందో చెప్పలేను. కేవలం మేము బాలామంత్ర సాధన చేస్తున్న ప్రదేశంలోనే వాన పడింది. చుట్టుపక్కల మళ్ళీ ఎక్కడ వాన జాడలేదు. బాలా అమ్మవారి లాస్యం సాధకుల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. మొదటి 2 రోజుల కన్నా 3వ రోజున సాధన సాధకులకు మరిన్ని అనుభూతులు ప్రసాదించింది. అవన్నీ ఈ మాధ్యమంలో వివరించలేను. 4వ రోజు గిరిప్రదక్షిణ కాస్త ఇబ్బందికరంగా సాధకుల నిస్వార్థ సంకల్పానికి పరీక్ష పెట్టే విధంగా సాగింది. ఒక్కసారి గిరిప్రదక్షిణ చేస్తేనే తర్వాతి రోజు నొప్పులతో ఇబ్బందులు పడతారు. మరి 3 రోజులు వరుసగా చేసేసరికి కొందరు సాధకుల కాళ్ళ కింద బొబ్బలు, కాలి వేళ్ల సందుల్లో కూడా ఆనెలు వచ్చి అడుగు వేయటానికి ఇబ్బంది పడుతున్నా పట్టు వదలని విక్రమార్కుల్లాగా స్వధర్మం కోసం దీక్షగా ప్రదక్షిణ చేశారు. 4వ రోజు మహామాయ బీజస్వరూపిణైన భువనేశ్వరి మహావిద్య సాధన చేశాం. ఈ 3 రోజులు సాధన ఏకాగ్రతతో సాగింది. కానీ ఈ 4వ రోజు ఏమిటి? కళ్ళు తాగిన కోతుల మనస్సు ఇన్ని చిందులు వేస్తుందని సాధన అయిన తర్వాత బెరుకుగానే తమ మనస్సు చేసిన విన్యాసాలు దాపరికం లేకుండా చెప్పేశారు మన సాధకులు. అప్పుడు చెప్పాను అసలు రహస్యం. అదంతా మాయా బీజం మహిమ, భువనేశ్వరీదేవి పరీక్ష అని. మనస్సుని తర్వాతి తీవ్ర సాధనలకు సిద్ధం చేయడానికి పరీక్షించింది అని. మరి మనస్సుని స్థిరంగా ఎలా ఉంచాలి స్వామి, ఎలా లగ్నం చేయాలని అడిగారు. గురుదేవులే దానికి ఏదో మార్గం చూపిస్తారు, పదండి అన్నాను. మిగతా ప్రదక్షిణ పూర్తి చేసే మార్గమధ్యంలోనే అగస్త్య ఆశ్రమం వద్ద నాకు ఒక దివ్యమైన సూచన లభించింది. ఆ సూచన ప్రకారం మరుసటి రోజు ఉదయాన్నే అత్యద్భుతమైన ఉచ్చస్థాయికి చెందిన తపోతరంగాలతో నిండిన గురుమూర్తం అనే దివ్య స్థలానికి వెళ్ళడం జరిగింది. అది 1291 నుంచి 1348 సంవత్సరం మధ్యకాలంలో నివసించిన దైవ శిఖామణి దేశికర్ గారి జీవ సమాధి ఉంది. ఆయన్ని మహాసిద్ధర్ అని కూడా అంటారు.
ఈయన సన్యాస దీక్ష తీసుకున్న రోజే తన గురువుని కంటికి కనిపించనివి ఊహిస్తూ ఉపచారాలు నేను చేయను, నా ఎదురుగా నా ఉపాస్య దైవం స్వయంగా నా ఉపచారాలు స్వీకరించేలా సాధన ఉంటే తెలియజేయండి, ఎంతటి కఠోర తపస్సుకైనా నేను సిద్ధం అన్నాడు. వారి గురుదేవుల కరుణతో అటువంటి దీక్ష పొంది తను చేసే ఉపచారాలు సాక్షాత్ పరమశివుడే స్వయంగా స్వీకరించేవాడని చెబుతారు. బల్లాల మహారాజుకి సంతానం లేకుంటే ఈయన వద్దకు వస్తే సంతానంగా వాళ్ళని వీళ్ళని ఎందుకు పొందటం, సాక్షాత్ పరమశివుడే నీకు బిడ్డగా వచ్చేలా చేస్తాను అని బల్లాల మహారాజుకి విభూతిని ప్రసాదంగా ఇస్తాడు ఈ మహాసిద్ధర్. ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే. శివుడు ప్రమదగణాలతో జంగమదేవర వేషంలో రావటం, అంతఃపురంలో శివుడు బిడ్డగా మారటం, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఇప్పటికీ బల్లాల మహారాజు గారికి శ్రాద్ధ కర్మలు సాక్షాత్ అరుణాచలేశ్వరుడే చేస్తున్నాడు. తమిళ మాసి మాసంలో బల్లాల మహారాజు గారి శ్రాద్ధాన్ని పల్లికొండపట్టు అనే గ్రామంలో అక్కడి ఏటి వద్దకు అరుణాచలేశ్వరుని తీసుకువెళ్ళి శ్రాద్ధం పెట్టిస్తారు అర్చకులు. ఆ రాజుకి అంత భాగ్యం ఈ మహాసిద్ధుని వల్లే కలిగింది. చనిపోయిన రాజుగారి గుర్రాన్ని బ్రతికించడం వంటివి ఈయన బాల్య క్రీడలు. రమణులు పాతాళ శివలింగం తర్వాత ఇక్కడికే తేబడ్డారు. ఇక్కడే 18 నెలలు రమణులు దేహస్పృహ లేకుండా తపోసమాధిలో గడిపేవారు. జుట్టు గోళ్ళు పెరిగి కడుపు లోపలికి ఈడ్చుకుపోయి అస్థిపంజరంలా ఉండేవాడని అక్కడ అని రమణులే ఒక సందర్భంలో చెప్పారు. ఆయన శరీరం యొక్క వీపు భాగం గోడకు అతుక్కుపోయి ఆయన్ని అక్కడ నుంచి కదిలించినప్పుడు ఆయన రక్తం మరకలు అక్కడి గోడ భాగంపై పడ్డాయి. ఈ ఫోటోలో చూడండి. సిద్ధుని అధిష్టానం రమణుల తపోస్థలంలో మన సాధకులతో కలిసి దర్శనం చేసుకుని పక్కనే ఉన్న చెట్ల కింద కూర్చుని కళ్ళు మూసుకుంటే వర్ణింపశక్యం కాని దివ్య తన్మయత్వంలో మునిగిపోయాను. ఆ దివ్య ధ్యాన స్థితిలో ఆ సిద్ధ పురుషుని చూడగలిగాను. అంతేకాదు, నిన్నటి రోజు మనస్సు చేసిన విన్యాసాలతో మన సాధకుల సాధన కొంచెం డిస్టర్బ్ అయిందని చెప్పాను కదా, ఆ మనస్సుని ఎలా మచ్చిక చేసుకుని జయించాలో ఆ దివ్య ధ్యానంలో ఒక అద్భుతమైన సులభమైన ప్రక్రియని ఆ సిద్ధులే చేసి చూపించిన దృశ్యం ధ్యానంలో ఆవిష్కృతమైంది. ఎంత తొందరగా ఇది మన సాధకులకు చెప్పాలి అని ధ్యానంలోంచి బయటకు వస్తుండగా, నోరు తెరిచి చెప్పబోతుండగా మళ్ళీ బలవంతంగా ధ్యానం లోపలికి గుంజినట్లుగా అయి మరొక దృశ్యం ఆవిష్కృతమైంది. మొదట చూసిన దృశ్యంలో ఆయన చేసిన ప్రక్రియ స్వయంగా చేసి చూపగా, రెండవసారి కనిపించిన దృశ్యంలో నేటి తరం సాధకులు దానిని ఎలా చేయాలో సింప్లిఫైడ్గా కనిపించింది. అది కూడా చేయలేని వారికి సులభమైన మంత్ర సాధన కూడా తెలియజేశారు. అది కూడా త్వరలో తెలియజేస్తాను. ఇలా ఆ తన్మయత్వంలోంచి దివ్యానుభూతి నుంచి బయటకు వచ్చాక అక్కడ ఉన్న సాధకులకు ఆ ప్రక్రియ వివరించి, బయట ఉన్నప్పుడు కూడా ఆ సులభమైన ప్రక్రియను ఎలా చేయాలో వివరించి అక్కడికక్కడే అప్పుడే వారి చేత ఆ క్రియను చేయించడం జరిగింది. ఇక ఆ రోజు నుంచి సాధనలో వారికి ఎటువంటి ఇబ్బంది ఎదురు కాలేదు. గురువుల సూచన మేరకు ఆ రోజు చేయవలసిన భైరవి సాధనని 9వ రోజు ఉదయానికి మార్చి 5వ రోజు రాత్రి గిరిప్రదక్షిణ చేస్తూ చిన్నమస్తాదేవి పౌరస్పాటు వద్ద ఆగి చిన్నమస్తాదేవి సాధనని చేయించాను. ఆ రోజు ప్రతి సాధకుడు అత్యద్భుతంగా తన్మయత్వంతో సాధన చేసి కుండలిని ప్రకంపన దివ్యానుభూతులు పొందారు. సాధన పూర్తి కాగానే అమ్మ అయ్యల అనుగ్రహంగా పక్కనే ఆలయంలో ఉన్న అర్చకులు అరుణాచలేశ్వరుని మరియు సిద్ధపురుషుల ఆశీర్వచన సూచకంగా లింగంపై ఉన్న విభూతి, బిల్వపత్రాలు, పుష్పాలు తెచ్చి నా చేతిలో పెట్టి ఆశీర్వదించారు. జన్మ జన్మల పాపరాశిని దగ్ధం చేసే చిన్నమస్తా సాధన మన సాధకులకు ఎన్నో జన్మల నుంచి మోసుకు వస్తున్న బ్యాగేజీని వదిలించుకొని శరీరం మనస్సు తేలికగా అయిన అనుభూతిని మన సాధకులు పొందారు. అప్పటి వరకు కాళ్ళ బొబ్బలతో ఆనెలతో ఇబ్బంది పడుతున్న కొందరు సాధకులు ఆ రోజు నుంచి శ్రమ అనిపించకుండా గమ్యస్థానాన్ని చేరారు. మిగతా విశేషాలు తర్వాతి వీడియోలో పంచుకుంటాను. గురుదేవులు సంకల్పాన్ని విజయవంతంగా నెరవేర్చిన సాధకులందరికీ మనఃపూర్వక నమస్కారములు, శుభాశీస్సులు. జై గురుదేవ్.
ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. శుభమస్తు. శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.